తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. పాల్ గారు, మామూలుగా మనం హైదరాబాద్‌లో దిశ ఇన్సిడెంట్ తీసుకుంటే అంటే చాలా మంది అభిప్రాయం ఏంటి అంటే ఆ రోజు దిశ ఇన్సిడెంట్‌కి వెంటనే చూపిచ్చేశారు ఎన్‌కౌంటర్ చేసేసి. ఈరోజు ఇన్ని రోజులైతున్నా ఇక్కడ మాత్రం మాకేమీ న్యాయం జరుగుతదని కనిపించటం లేదు. అంటే ఇక్కడ వీళ్ళు పేదవాళ్ళు అని చెప్పి ఎన్‌కౌంటర్ చేశారా? అక్కడ పెద్దవాళ్ళ హస్తము, డబ్బున్న వాళ్ళది అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి అఘాయిత్యాలు చేస్తున్నారు, అన్యాయాలు, అక్రమాలు. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే ఒక రెడ్ లైట్ ఏరియా లాంటిది, అదొక వ్యభిచారం లాంటిదని కూడా చెప్తున్నారు. మరి అన్ని ఉన్నదానికి ఈ రోజుకి కూడా ఇక్కడ ఎందుకు ఇంకా న్యాయం జరగట్లేదు? ఇక్కడ పేదవాళ్ళనా, అక్కడ డబ్బున్న వాళ్ళనా, లేదా బడాబాబుల హస్తం ఉందనా అనేది చాలా మందికి డౌట్ గా ఉంది. అక్కడ బడా బాబుల యొక్క హస్తం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు, ఆ తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్, అదొక విషయం. అయితే సిబిఐ కూడా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఏదన్నా ఒక జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు అన్నిటినీ కూలంకషంగా వారి పరిశీలనలోకి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు త్వరగా జడ్జిమెంట్ ఇచ్చేయాలని చెప్పి నిర్దోషులు శిక్ష పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుని బట్టి ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకు ఇంకా టైం తీసుకోవడానికి కారణం ఏంటంటే కేవలం నలుగురు మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేయాలి, సమగ్రమైనటువంటి ఒక జస్టిస్ ఇవ్వాలి, న్యాయాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో డిలే అవుతూ ఉంది. మోరోవర్ ఏంటంటే, సో మనం ఏంటంటే ప్రజలుగా త్వరగా జరగాలి, దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నాం. బట్ సిబిఐ అనేటువంటిది టైం తీసుకుని, మనకు కూడా ఒక ఆలోచన మనం కలిగి ఉన్న ప్రజలందరూ టైం తీసుకున్నా సరే దోషులకు శిక్ష పడాలి, ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకూడదు, అది మనం కోరుకోవాలండి. అంటే ఇక్కడ డబ్బు ఉన్నటువంటి వారా పేదవారిన కాదు, కానీ చట్టం ముందు అందరూ సమానులే. కానీ కొన్ని సందర్భాలు ఏంటంటే డబ్బు ఏళ్తుందని ఖచ్చితంగా చెప్పచ్చు, డబ్బు సమాజాన్ని ఏళ్తా ఉందని ఖచ్చితంగా చెప్పచ్చు. రీసెంట్గా పూణేలో జరిగినటువంటి కార్ యాక్సిడెంట్ గురించి మనకు తెలుసు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళ యొక్క షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వెళ్తున్నారండి బైక్ మీద. వెళ్తా ఉన్నాడు, అంతలో 250 కిలోమీటర్ స్పీడ్ నుంచి ఒక కార్ వచ్చింది. పాషే కార్ మీద కొంతమంది టీనేజ్ పీపుల్ స్పీడ్గా వచ్చి, మీరు నమ్ముతారని 250 కిలోమీటర్ స్పీడ్లో వచ్చారు. వచ్చి కొట్టడమే, వారు ఎగిరిపోయారు, పైకి ఎగిరిపోయి స్పాట్లో చచ్చిపోయారు. ఇంతకీ ఎవరిని చూస్తే ఆడు మైనర్. వాళ్ళ ఫాదరు మైనర్కి 3 crores రూపీస్ కారు కొనిచ్చాడండి. ఆ కేసు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు జస్ట్ సింపుల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఇంట్రాగేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నా నువ్వు మైనర్ కాబట్టి జస్ట్ ఒక ఇంపోజిషన్ రాయి, 5 pages ఆర్ 10 pages ఇంపోజిషన్ రాయి అని చెప్పి ఆ ఇంపోజిషన్ రాసి కొంత ఫైన్ కట్టించుకుని పంపించారండి. వాళ్ళ నాన్న చాలా పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్, చాలా బిజినెస్ పర్సన్ అనమాట. సో ఈజీగా దాంట్లోంచి బయటకు వచ్చారు. అంటే ఈ కేసులో డబ్బు, సో మనీ ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్. సో కల్కటా ఇన్సిడెంట్లో కూడా అదే జరుగుతుందండి. ఏమంటే సీఎం మేనలుడు ఉన్నాడండి, ఆ తర్వాత సందీప్ ఘోష్ ఉన్నాడు, హాస్పిటల్ మేనేజ్మెంట్. ఇంకొకటి ఏంటంటే తన కొలీగ్స్, ఎవరితో అయితే తను పనిచేస్తుందో ప్రతిరోజు తన ఫ్రెండ్స్, తన కొలీగ్స్ కూడా ఈ హత్యలో వాళ్ళ యొక్క హస్తం కూడా ఉంది. వీళ్ళందరూ కలిపి సుమారుగా కొన్ని వందల మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి. వాళ్ళందరూ కలిపి చేసినటువంటి భయంకరమైన కుట్రపూరిత ప్రీ ప్లాన్ మర్డర్. అది ఈజీగా అర్థమవుతుంది కదండి, సింపుల్ లాజిక్. ఎవరైనా ఈ కేసు గురించి స్టడీ చేయడం మొదలు పెడితే ఈ కేసు వెనకాల ఏం జరుగుతుందో అంతా కూడా ఈజీగా అర్థమవుతుంది. మనకు వస్తున్న ఇన్పుట్స్ని బట్టి ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇందాక మీరు ఒకటి జరిగిందని చెప్పారు, ఇంపోజిషన్ అనేది అదొక పనిష్మెంటా? ఒక మైనర్ కి అంత కార్ ఇవ్వచ్చా? లైసెన్స్ లేకపోతేనే పట్టుకొని బండి మీద, హెల్మెట్ లేకపోతే, లైసెన్స్ లేకపోతే అని చెప్తారు. ఒక హెల్మెట్ లేకపోతే నిర్దాక్షిణ్యంగా ఆపి బండి వసూలు చేసుకుంటాము, డబ్బులు వసూలు చేసుకుంటాం, మైనర్లకు 2 వీలర్ ఇస్తే పేరెంట్స్ ని జైల్లో పెడతామన్న వాళ్ళు, అంటే ఈరోజు డబ్బు ఉంది కాబట్టి ఒక ఇంపోజిషన్ అనేది ఒక పనిష్మెంటా? వాడు అప్పటికి 2 బార్స్లో శుభ్రంగా తాగాడట ఫ్రెండ్స్తో పాటు, ఒక బార్లో కూడా కాదు, 2 బార్స్లో తాగి గుద్దాడు. అదేనండి, ఇప్పుడు డబ్బు రాజ్యం వెళ్తా ఉంది, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఈజీగా బయటకు రాగలుగుతున్నారు. సో సత్యం బాబు కేసు కూడా మనకు తెలుసు, విజయవాడ. సో సత్యం బాబుని తీసుకొచ్చి పెట్టారు. అది ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో కోడికత్తి గురించినట్టుది. ఇవన్నీ కూడా ఏంటంటే డబ్బు ఉంటే ఈజీగా, సో రాజ్యాన్ని, డబ్బు ఉంటే మనం కోర్టులను కొనేయచ్చు,
లాయర్ని కొనొచ్చు, రాజ్యాంగాన్ని కూడా తెప్పొచ్చు అనేటువంటిది ఆ పరిస్థితులు కూడా భారతదేశంలో ఉన్నాయి. ఆ విధానం మారాల. ఆ విధానం మారాల. న్యాయము అందరికీ సమానంగా, చట్టం ముందు అందరూ సమానులే అంటారు కానీ ఎక్కడండి వాస్తవాన్ని ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి అది జరగట్లేదు. చట్టాలు పేరుకే ఉన్నాయి, ఏవి అమలులో లేవు. అవునండి. ఈ రోజు ఆ అమ్మాయి మీద వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ లో వాళ్ళ ఒకరి హస్తం కూడా ఉంది అంటే ఎంతో మంది ఉంది. అవునండి. అదే కరప్షన్ అండి. ఇప్పుడు ఎక్కడ చూసినా కరప్షన్. మీకు అంతెందుకండి, నీట్ ఇప్పుడు ఆ ఎంట్రన్స్ టెస్ట్లో ఎంత కరప్షన్ జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ పేపర్లో డబ్బు ఉన్నోడు కొనేస్తున్నాడు. మీకు తెలుసండి ఆ విషయం. నిజంగా నీట్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్. డాక్టర్లు అవ్వడానికి దాని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఆ నీట్ కూడా ఈరోజు మ్యానిపులేట్ అవుతా ఉంది. ఆ నీట్ కూడా ఈ రోజున ఆ నీట్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ కూడా డబ్బుతో కొనేస్తున్నారు. ఎక్కడ చూసినా లోయర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్ వరకు కరప్షన్ కరప్షన్ కరప్షన్. సో ఆ కరప్షన్ ఎప్పుడైతే మన భారతదేశం నుంచి అది పోతుందో, సో అందరూ కూడా నిజాయితీగా ఉండగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజున పొలిటికల్ పార్టీస్ కానీ, గవర్నమెంట్ కానీ, సుప్రీంకోర్టు కానీ ఈ కరప్షన్ ఎప్పుడైతే ఆపుతారో ఇలాంటి హత్యలు, ఇలాంటి భయంకర సంఘటనలు జరగకుండా కలుగుతాయండి. సో కరప్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ మనం ఆపడానికి. డ్రగ్స్, మద్యమం కూడా అంతే కదండి. ఏమన్నా అంటే ఒక చిన్న మాట మద్యం మత్తులో, ఆ మద్యం మత్తు అని ఎంత ఈజీగా చెప్తున్నారండి. అంటే వీటి వల్ల ఎంతమంది జీవితాలు బలవుతున్నాయి, ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి, ఎన్ని కుటుంబాలండి. ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు కదా, చంపిన వాడో చంపబడిన వాళ్ళతో కాదు, 2 కుటుంబాలు ఉంటుంది. మంచి వ్యాలిడ్ పాయింట్ అండి. సో ఈ హత్యలకి భయంకరమైన కారణాలకి ఈ యొక్క మద్యపానం, డ్రగ్స్ చాలా కారణాలుగా ఉన్నాయి. ఈ జరుగుతున్నటువంటి హత్యలకి, మానభంగాలకి, క్రైమ్స్కి మద్యపానం, డ్రగ్స్ అవి కారణాలుగా కనపడుతున్నాయండి. మీరు ఏ మర్డర్ తీసుకోండి, ఏ నేరం తీసుకోండి, దాని వెనకాల చేసేటువంటి వాళ్ళు మద్యం తీసుకోవడం. రోజున యవ్వన సమాజం కూడా వారి ఇంటర్మీడియట్ లెవెల్లోనే గంజాయికి బానిస అయిపోవడం, వీడికి బానిస అయిపోవడం. సో ఇది అరకట్టకపోతే ప్రజలు ఇంకా ఎప్పుడైతే మద్యం ఒక వ్యక్తి తీసుకుంటాడో తన యొక్క రేషనాలిటీని లూజ్ అవుతాడు. తను ఏం చేస్తున్నాడో నాకు అర్థం కాదండి. మద్యం మత్తులో రోడ్డు మీద ఉన్నటువంటి వారిని డ్రైవర్స్ గుద్దేయటం ఏంటంటే మద్యం మత్తులో ఉన్నాడని. సో మనం యాజ్ వి సోషలిస్టులుగా, లేకపోతే మీరు విలేకరిగా, నేను ఒక సోషలిస్ట్గా ఈ మద్యాన్ని కూడా అరికట్టినప్పుడు, మద్యపానాన్ని నిషేధించినప్పుడు కూడా ఇటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. మోరోవర్ ఆ యొక్క సంజయ్ రాయ్, సో ఆ నలుగురు కూడా ఉన్నారని సీసీ ఫుటేజ్లో తెలిసింది కదండి. కిందకు వచ్చిన తర్వాత వాడు కొంతమందితో మద్యం సేవిస్తున్నాడట. అప్పటికే గాంజాయి తాగి ఉన్నాడు. వీళ్ళు ఒక మాట అన్నట, పైన ఒక అమ్మాయి ఉంది, ఎంజాయ్ చేయండి. సో వాడు ఎప్పుడైతే మద్యం మత్తులో ఉన్నాడో వెళ్ళి పైన ఆ అమ్మాయి బ్రతికిందో ఆమె బ్రతికున్నదో లేకపోతే చచ్చిపోయిందో కూడా తెలియదు, కానీ ఊపిరితో ఉన్నప్పుడు అన్నారు ఆ టైంలో కూడా ఆ వ్యక్తి శారీరక సుఖాన్ని పొందాలనుకున్నాడు. ఎందుకంటే కారణం ఏంటంటే గంజాయి తాగి ఉన్నాడు. సో మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్. సో మద్యము, ఆ తర్వాత ఈ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో మనిషిని కరప్షన్ వైపు నడిపిస్తున్నాయి. సో యాజ్ వి సోషలిస్టులుగా దాని విషయం కూడా మనం మాట్లాడాలి. మద్యం మనిషిని ఏ విధంగా పాడు చేస్తుంది, మద్యం ఒక మనిషిని ఒక రాక్షస స్వభావానికి ఏ విధంగా నడిపిస్తుందో అది కూడా సమాధానం చెప్పాలండి. యవనస్తులు ఈ రోజున చాలా ఫ్యాషన్గా నేర్చుకుంటున్నారు, చాలా ఈజీగా దానికి బానిస అయిపోతున్నారు. కానీ దాని ద్వారా వచ్చేటువంటి భయంకరమైన పర్యవసానం, వారి హెల్త్ పాడైపోతా ఉంది, వారి కెరీర్ పాడైపోతా ఉంది, కుటుంబానికి శాపంగా మార్చబడుతున్నారు. రేపు పొద్దున పెళ్లి చేసుకుంటాడు, భార్య పిల్లలకి అన్యాయం చేస్తాడు. సో అందరు బట్టి యవన కాలంలోనే వారు మంచి సన్మార్గులు ఉండగలిగితే మంచి దేశ పౌరులుగా వారు ఉండగలుగుతారు, సమాజానికి దీవెనకరంగా ఉండగలుగుతారు. ఇప్పుడు మనం ఒకటే కోరుకుంటాం, తొందరగా ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేకూరాలని. ఎంతటి బడాబాబులైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, శిక్షలు అయితే మాత్రం, శిక్షార్హులు అయితే ఖచ్చితంగా, తప్పు చేసిన వాళ్ళైతే వారికి శిక్ష పడాల్సిందే. ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.